గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కి $80 స్థాయికి పడిపోయింది. ఆయిల్ ధరలు భారీగా తగ్గాయి కాబట్టి భారత్‌లో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ రేట్లు తగ్గిస్తారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. సామాన్యులకు ఇంధన ధరల నుంచి ఉపశమనం కల్పిస్తారా? కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, సామాన్యుడి బడ్జెట్‌ని శాసించే ప్రధాన అంశాల్లో ఇంధన ధరలు అత్యంత కీలకమైనవి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగి దేశీయంగా పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ ధరల్ని భారీగా పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఇరాన్, అమెరికా మధ్య ఒప్పందం కుదరటంతో ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $80 స్థాయికి పడిపోయాయి. దీంతో దేశీయంగా చమురు ధరలు దిగి వస్తాయనే ఆశలు మళ్లీ చిగురించాయి. భారత్ తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 80% వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో వచ్చే ప్రతి చిన్న మార్పు ఇక్కడి మార్కెట్పై ప్రభావం చూపుతుంది. అయితే క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గిన ప్రయోజనం భారత ప్రజలకు చేరుతుందా? చమురు కంపెనీల వ్యూహం ఏంటి? ఈ కథనం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పశ్చిమాసియాలో యుద్ధానికి తెరపడటంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర భారీగా తగ్గింది. యుద్ధం మొదలైన తర్వాత $110 పైకి చేరిన ముడి చమురు ధర ఇప్పుడు బ్యారెల్కు $80 స్థాయికి దిగి వచ్చింది. ఈ పరిణామం భారతదేశం వంటి భారీగా ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాలకు మేలు చేస్తుంది. దీంతో దేశంలోకి వచ్చే చమురు దిగుమతి బిల్లు గణనీయంగా తగ్గుతుంది.